వీక్షకులందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో 12వ మాసమందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల. ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులేవి కూడా మనకి కనబడడం లేదు. ఒక్క 16వ తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు. దీన్నే ధనుర్మాసము అంటారు. అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో, రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు. విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిర మాసము అంటారు. మాసేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత. భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది. అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది. ఏకాదశికి పౌర్ణానికేమో దత్త జయంతి వస్తుంది. ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల 2వ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం, ఎటువంటి గృహారంభాలు చేయకూడదు, అంటే శంకుస్థాపనలు చేయకూడదు. గృహ ప్రవేశాలు చేయడానికి కూడా 16వ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము. ఎందుకంటే అధమ పక్షంలో, అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు. అంటే ఇక కాంటబట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు. కాబట్టి 16 లోపే గృహప్రవేశాదులు చేయాలి. గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు. ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు. కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ మాసంలో 16వ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నెలపడతారు. అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు. కాబట్టి అటు ఆ సంక్రాంతి నెలపట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా, ద్విస్వభావేతు నిందితం రవి ద్విస్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా 16వ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు 16వ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. 16వ తారీఖు దాటిన తర్వాత ధనుర్రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్. మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి. గురుడు వక్రించి వృషభమందు, అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతున్నారు. మనం చెప్పుకున్నాం కుజస్తంభన గురించి. ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు. మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు. కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు వృశ్చిక రాశిలోను, అలాగే శుక్రుడు మకర రాశిలోను, కుంభమందు శనేశ్వరుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఇది అపసవ్య చక్రము అంటారు. ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి. మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఏ విధమైన ఫలితాన్ని ఇస్తోంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. వక్రించినటువంటి గురుడు ఈయన మిశ్రమమైనటువంటి ఫలదాత. అర్ధాష్టమ కుజుడు ప్రతికూలంగా ఉన్న గ్రహం. కేతువు షష్ఠ స్థానమందు సాధారణ ఫలదాత. అష్టమ బుధుడు కానీ అష్టమ రవి కానీ కొంత ప్రతికూలమైనటువంటి గ్రహాలు. పోనీ డిసెంబర్ 16వ దాటిన తర్వాత గురుడు రవి యొక్క భాగ్యస్థాన స్థితి అది కూడా అంత మంచిది కాదు. ఎందుకు? విచారే నవమే రవౌ అన్నారు. అలాగే దశమంలో శుక్రుడు మిశ్రమ ఫలదాత. 12వ ఇంట్లో రాహువు వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు. ఇక ఈ లాభస్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు మాత్రమే, అంటే ఈ డిసెంబర్ నెలంతా కూడా శని యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అడపాదడప మధ్యలో మారేటువంటి చంద్రుని యొక్క బలం ఒక్కటి ఈ రాశి వారికి ఉంటుంది. మిగతా గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు. కొన్ని లేకపోతే ప్రతికూలంగా ఉన్నాయి. ఒకటి అర్ధాష్టమ కుజుడు, అష్టమ రవి, వ్యయ రాహువు. ఈ 3 గ్రహాల వల్ల వచ్చేటువంటి చెడు ఫలితాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ప్రధానంగా గురుగ్రహం రాజకోపో యశోహాని అని శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే ఏంటి? వృత్తి ఉద్యోగాల్లో కొంత కష్టసాధ్యమైనటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
అంటే మీరు చేసేటువంటి వృత్తి, అది వ్యాపారమైనా ఉద్యోగమైనా కొన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొనవలసి వస్తుంది. త్వరితగతిన పనులు పూర్తి చేయవలసి రావడము, లేదా ఎక్కువ కాలం పట్టేటువంటి పనిని అతి కొద్ది సమయంలో ముగించవలసి రావడము, లేదా మీకుండేటువంటి శక్తి సామర్థ్యాలకు ఏదైనా ఒక పరీక్ష కింద పరిస్థితులు ఉండడం అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఉన్నతాధికారులతోటి కానీ లేదా యాజమాన్యంతో కానీ సఖ్యత విషయం కూడా చాలా సాధారణంగానే ఉంటుంది. అలాగే అర్ధాష్టమ కుజుడు ఎంతసేపు కూడా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలని, చదువుని, అలాగే విద్యా ఉద్యోగ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. భాగ్యహానిర్భయం క్రూరః అంటే ఎక్కడైతే మనకు ఆదాయం వస్తుందో ఆ ఆదాయ మార్గాల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఈ కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు ఏమన్నారు, ఎల్లప్పుడూ భయం క్రూరః, ఎక్కువ భయం వేస్తూ ఉంటుందిట. అంటే భయం వేయడం అంటే ఎందుకు భయం వేస్తుంది, జీవితంలో ముందుకు సాగేటువంటి విషయాల్లో పలానా ఈ ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, పలానా వ్యాపారంలో ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి మానసిక భయానికి ఆయన కారణం. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి కుజుడికి సమసప్తక స్థానంలో శుక్రుడు ఉండడం, అలాగే వ్యయస్థానంలోనేమో రాహువు స్థితులై ఉండడం, ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఆదాయం కన్నా ఖర్చును పెంచుతూ ఉంటాయి. లేదా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా కొంత తగ్గించుకుంటూ వెళతాయి. ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే మానసిక భయం వేస్తుంది. ఒకటి, సపోర్ట్ తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు కానీ, లేదా బంధుమిత్రుల నుండి కానీ, లేదా ఇంకొక మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి కానీ ఏదైనా మీరు సహాయం ఆశిస్తే ఆ సహాయం అనేటువంటిది అంత త్వరగా దరికి చేరదు. అంటే మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అందువల్ల మానసిక భయాలు ఇవన్నీ కలుగుతాయి. దీనికి తోడు అష్టమంలో ఉండేటువంటి రవి ఆయన ఎక్కువ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. దుర్దోష శత్రు సంవాద అంటే ఎక్కువ శత్రువులతోటి విభేదాలు, మాట పట్టింపులు, లేదా మనస్పర్ధలు, లేదా మానసికమైనటువంటి ఉద్రేకము, ఇటువంటివి ఎక్కువగా కలగజేస్తారు. సో ఈ గ్రహస్థితిలో మిమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి గ్రహం లేకపోలేదు శనేశ్వరుడు. లాభస్థానమందు స్థితిని పొంది ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్య, ముఖ్యంగా లాభంలో ఉండేటువంటి శని అది త్రిషష్ఠ లాభస్థానాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆయన గొప్పగా కాపాడుతాడు. ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా మీకు కొంత వెసులుబాటుని ఆయన కలిగిస్తూ ఉంటారు. అంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉండడానికి, లేదా మరే ఇతరత్ర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెంచడానికి, ఉద్యోగం పోకుండా చూడడానికి, ఇలా ఏవైతే మనం ఇప్పటివరకు నెగిటివ్ పాయింట్స్ చెప్పుకున్నామో అన్నిటి నుండి కాపాడేటువంటి గ్రహం శనేశ్వరుడు. కాబట్టి ఆ శని ఒక్కరు బలంగా ఉంటే చాలు, నిజానికి ఆ మాసం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది మేషరాశి వారికి. కానీ ఏ ఏ రంగాల్లో మనకి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పలానా ప్రాబ్లం ఉంది, సో దాని నుండి ఎలాగో శనేశ్వరుడు కాపాడుతారు, కానీ మనం జాగ్రత్తగా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన. ప్రత్యేకించి ఈ మాసంలో ఎక్కువ మంచి ఫలితాలను సాధించడానికి కుజగ్రహానికి, రాహుగ్రహానికి సంబంధించిన తశ్శాంతి చేసుకోవాలి. అంటే ఏంటి, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయాలి. షష్ఠి తిథి వస్తుంది, మరీ ముఖ్యంగా మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. షష్ఠికి చక్కగా స్వామివారికి సర్పసూక్తంతో అభిషేకం చేసుకోవడం, స్వామివారి కళ్యాణం చూడడం, లేదా కందిపప్పు కానీ మినపప్పు కానీ దానం చేయడం, ఎవరికైనా భోజనాదులు పెట్టేటప్పుడు ఈ రెండు పదార్థాలు అందులో ఉండేలా చేసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉండడం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ మాసంలో ఈ రాశివారు మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు. స్వస్తి. వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. నేను మొదటి నుండి చెప్తూ వచ్చాను, వృషభ రాశి వారు ఎంత కష్టపడ్డారో అంతకంతా గొప్పగా ఉండేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఏదో ఒక సంవత్సరం పరిపూర్ణంగా వీరు మిగతా అందరి మీద ఆధిపత్యాన్ని చూపిస్తారని గతంలో నేను చెప్పాను. ఇప్పుడు అదే రకమైనటువంటి గ్రహస్థితి కనబడుతున్నది. మీరు గమనించండి, నేనే కాదు ఎవ్వరు చెప్పినా కూడా వృషభ రాశి ఇస్ ద టాప్ మోస్ట్ రాశి ఇన్ 2025. 2025వ సంవత్సరంలో వృషభ రాశి వారు మిగిలిన అన్ని రాశుల మీద పరిపూర్ణమైనటువంటి చక్కటి ఇంపాక్ట్ని కలగజేస్తారు. వీళ్ళు డామినేటివ్గా ఉంటారు. ఎందుకు, దీనికి రీజన్ ఏంటి అంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు ఫేవరబుల్గా ఉండేటువంటి రాశి ఈ రాశి ఒకటే. అంటే అటు లాభస్థాన స్థితి శనేశ్వరుడు కానీ, దశమ కేంద్రంలో ఉన్నటువంటి రాహుగ్రహం కానీ, ఒక్కటే, ఇంకొక రాశి లేదు ఈ సంవత్సరంలో. సో వృషభ రాశి వారిదే ఈ సంవత్సరం మొత్తము 2025 అంతా కూడా వృషభ రాశి వాళ్ళే కనబడతారు.
ఉద్యోగంలో సక్సెస్ వచ్చినా, వ్యాపారంలో పేర్లు వినబడినా, లేదో ఇంత లక్షల రూపాయలు సంపాదించుకున్నారన్నా, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పదవులు వచ్చాయి అన్నా, లేదో ఇండియాకి గోల్డ్ మెడల్స్ పట్టుకొచ్చారు అన్నా, లేదా ఇంకో పెట్టుబడిలో డబ్బులు వచ్చాయన్నా, ఇంకా ఏ పేర్లు చూసినా వాళ్ళందరూ కూడా కృత్తిక నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము వాళ్ళే కనబడతారు. ఇది 100% జరుగుతుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఎందుకంటే మన సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యం చ ధనాగమ, ధనాగమనాన్ని సూచిస్తూ ఉన్నాడు. గురుగ్రహం 2వ స్థానంలో మే 15వ తారీఖు దాటిన తర్వాత నుండి పూర్తి గురుబలంతో సౌభాగ్యంచ ధనాగమ అంటే ఎవరికైనా వివాహాది శుభకార్యక్రమాలు జరగాలి అన్నా, సంతానం కలగాలి అన్నా, వంశవృద్ధి కలగాలి అన్నా, లేదా వస్తువులు, వాహనాలు, ఇళ్ళు ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అన్నా, ఇటువంటి వాటిన్నిటికీ గురుడు కారకత్వాన్ని వహిస్తూ ఆయన శుభ ఫలితాన్ని ఇస్తారు. అలాగే లాభస్థానస్థిత శనేశ్వరుడు సౌభాగ్య భాగ్యమారోగ్య, అటు లాభస్థానస్థిత శనేశ్వరుడు, లాభస్థానం అంటే పేరులోనే ఉంది. అటు ఆర్థిక లాభము, సంతాన లాభము, సౌభాగ్య లాభము, వ్యాపార లాభము, వస్తు లాభము, వస్త్ర లాభము, ఆరోగ్య లాభము, అలాగే రుణ బాధల నుండి బయటపడేటువంటి విషయాలు. ఇలా 1 కాదు 2 కాదు, శనేశ్వరుడు లాభస్థానమందు ఉండగా ఒక గొప్ప శక్తివంతమైనటువంటి గ్రహం శనేశ్వరుడు లాభస్థానంలో ఉండగా వీరిని కొట్టేటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. అంత బలంగా చెప్పచ్చు. దశమంలో రాహు ఉండడం, దశమ స్థానస్థిత రాహు, అందులోనూ ఉపచయయుక్తమైనటువంటి రాహుగ్రహం కేంద్ర స్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి అది ఎనలేనటువంటి యోగాన్ని కలగజేస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, అన్ని దీర్ఘ సంచార గ్రహాలు ఈ రాశికి ఫేవర్గా ఉండడం వల్ల మొట్టమొదటిది వెల్త్ అంటే ఈ ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా వారు ఆర్థికంగా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఎవరికి ఉద్యోగం లేదంటే, ఉద్యోగంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఒక స్థిరమైన ఉద్యోగం దొరకట్లేదు, ఈ సంవత్సరం దొరుకుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటే గవర్నమెంట్లో పర్మనెంట్ అవుతాయి. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ క్రియాశీలకమైనటువంటి శక్తిగా ఎదిగి ఒక పదవీ యోగాన్ని వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా పదవులు రావడం, లేదా ఉన్నతమైనటువంటి శాఖల్లో పనిచేసేటువంటి వారికి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు లభించడం, అలాగే ఇంటా బయట అటు కుటుంబ సభ్యుల దగ్గర, బయట వాళ్ళ దగ్గర ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి వస్తాయి. 2వ స్థానంలో గురుడు ఉన్నారు. అది మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధాతుకదంబకం యానికానిచ సర్వాణి ధనస్థానాద్వినిర్ణయ. మణులు, మాణిక్యాలు, రత్నాలు, వైఢూర్యాలు ఈ స్థానానికి సంబంధించినటువంటి వాటిలో గురుడు సంచారం చేస్తూ ఉన్నారు. ముఖస్థానము, నేత్రస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానమందు గురుడు సంచారం చేస్తూ ఉన్నారు. ఆయా కారకుడు గురుడు. యజన కీర్తి గృహకాంచన పుత్రవస్త్ర అశ్వాదికారకో గురుహు. ఆయన ఏవైతే కారకత్వాలు ఆయనకు ఉన్నాయో, యజ్ఞయాగాది క్రతువులు చేయడం అంటే ఎక్కువ దేవతారాధన, దేవతార్చన, దైవ దర్శనాలు, దైవభక్తికి సంబంధించినటువంటి విషయాలు, సత్కథా కాలక్షేపము, పురాణ శ్రవణం ఇటువంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తాడు. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. గృహం, ఇల్లు కొనుక్కోగలుగుతారు, ఇల్లు కట్టుకోగలుగుతారు, భూములు కొనుక్కోగలుగుతారు, బంగారం కొనుక్కోగలుగుతారు. గతంలో తాకట్టు పెట్టేశాం, గతంలో అమ్మేసుకున్నాం, మా బంగారం అంతా తిరిగి కొనుక్కోగలుగుతారు. సంతానం కలుగుతుంది, వస్త్రాలు కొనుక్కుంటారు, నూతనమైనటువంటి ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, గృహోపకరణాలు, ఇళ్ళు ఎన్ని మనం చెప్పుకున్నా తక్కువే. అంత భోగం పడుతుందా అండి? నిజంగా పడుతుంది. గమనించండి, ఈ గోచారం అనేటువంటిది ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి మే దగ్గర నుండి రాజయోగం పడుతుంది. మీరు ఖచ్చితమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుని చూడగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారిదే. చదువుకునేటువంటి వారికి, ఉద్యోగం చేసుకునేటువంటి వారికి, వివాహితులకి, అవివాహితులకి, ఇలా ఎవరికి చూసుకున్నా ఈ సంవత్సరం వృషభ రాశి వారు టాప్లో ఉంటారు. మీరు మే దగ్గర నుండి చూస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. స్వస్తి. 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి గత సంవత్సరం గురుడు అర్ధశుభుడు. ఈ సంవత్సరం మే దగ్గర నుండి జన్మగురుడుగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే మొన్నటి వరకు భాగ్య శనేశ్వరుడు, ఇప్పుడు దశమ కేంద్రమందు శనేశ్వరుడుగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాశి వారికి భాగ్యరాహు యొక్క సంచారం ప్రారంభమైంది. అంటే ఇలా చూసుకున్నప్పుడు దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు కానీ, రాహు కానీ, శని కానీ అంత అనుకూలమైనటువంటి స్థానాల్లో లేరు.
అలా అని ఇది ఏమైనా ప్రతిబంధకమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నారా అంటే కాదు. ఇవి యోగించినటువంటి స్థానాలు. మరి గోచారంలో బలం లేనప్పుడు జాతకరీత్యా బలం ఉన్నట్టయితే, అంటే ఎవరికైనా జాతకాల్లో మిథున రాశిలో పుట్టినటువంటి, అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి వారి జాతకాల్లో గనక దశాంతర్దశలు గనక బాగుంటే అప్పుడు ఈ గ్రహస్థితి కొంత తక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉన్నా కొద్దిగా జీవితం ముందుకెళ్తుంది. జాతకంలో దశాంతర్దశల్లో అంత బలం లేనప్పుడు మాత్రమే, కొంత గోచారంపై ఆధారపడుతూ ఉన్నప్పుడు మాత్రం కొంత తక్కువ స్థాయిలో ఫలితాలు వస్తాయి. అంటే ఏంటండి, రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నాడు. వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నం చ అన్నారు. అలాగే భాగ్యస్థానం ముందు రాహు ఉన్నప్పుడు ఫలితం. ఇవన్నీ ఏంటంటే ప్రతిబంధక దోషాలు అంటారు. జన్మగురుడు రాజగోపో యశోహాని అంటే వచ్చేటువంటి ఆలోచనలపై ప్రభావాన్ని చూపెడతాడు ఆయన. గురుడు జన్మ రాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం చెప్పుకునే ఫలితాలన్నీ చంద్రలగ్నం ప్రకారమే, అంటే రాశి ప్రకారమే ఉన్నాయి. లగ్నం వేరు, రాశి వేరు. ఈ గోచార ఫలితాలన్నీ రాశి ప్రకారమే ఉంటాయి. సరే, ఇలా రాశి ప్రకారం ఉన్నప్పుడు, రాశిలో గురుడు ఉన్నప్పుడు పై అధికారులతో సమస్యలు తీసుకురావడం, లేదా ఎవరితోనూ పొసగకపోతూ ఉండడం, ఇండివిజువాలిటీగా మనకి అంత తగినటువంటి ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం ఇవేమీ లేకపోవడము, ఇతరులపై ఆధారపడవలసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కొంత చికాకును కలిగిస్తాయి. దీనివల్ల ఏంటి, ఎవరితో సపోర్ట్ కోసం వెళ్తాం, వాళ్ళు సరిగా మాట్లాడకపోయినా పలకరించకపోయినా కొంత ఇబ్బంది పడుతూ బాధపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్య విరోధకం అన్నారు. అటు వ్యాకులం శోక సంతాప పాపం ఉద్యోగ విఘ్నకం అని చెప్పి శనికి శ్లోకం చెప్పారు. ఇక్కడ ఉద్యోగస్య విరోధకం అని గురుడికి శ్లోకం చెప్పారు. అంటే ఇక్కడ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం దేని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఉద్యోగ వ్యాపారాదులపై ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా మిథున రాశి వారు వ్యాపారం పెట్టాలి, మీ పేరు మీద పెట్టుకోకూడదు. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగంలో కొన్ని చికాకులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి చేసేటువంటి ఉద్యోగంలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టి ఎక్కువ కష్టపడి ముందుకు వెళుతూ ఉండాలి. ఇక్కడ అదృష్టం అనేటువంటిది గ్రహస్థితి వల్ల మనకి తక్కువగా ఉంది అని తెలుస్తోంది కాబట్టి అదృష్టాన్ని నమ్ముకోకుండా హార్డ్ వర్క్ నమ్ముకుని ముందుకెళ్ళాలి. అంతేకాక భాగ్యరాహువు కూడా అటు ధనాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి మూలధనం పాడు చేసేటువంటి గ్రహం రాహువు. ఏదైతే మీరు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఉన్నదో దాన్ని బయటకు రప్పించి ఖర్చు చేయిస్తాడు రాహు. కాబట్టి ఈ డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, ఈ ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగ మార్పులు కానీ, లేదా ఖచ్చితంగా మనం వేరే చోటుకి మారాలి, వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంత 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఇక మూడవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఇక్కడ ప్రత్యేకించి హెల్త్ సమస్యలు ఏమీ చెప్పబడలేదు, కానీ వ్యాకులం శోక సంతాప అన్నారు. అంటే మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బృహస్పతి కనుక ఎప్పుడైతే జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొంత బరువు పెరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే శరీరం వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం, లేదా మనకు ఉండేటువంటి వర్చస్సు తగ్గుతూ ఉండడము, కొంత డార్క్ స్పాట్స్ ఎక్కువగా పెరుగుతూ ఉండడము ఇత్యాది విషయాలు ఈ మిథున రాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఈ సంవత్సరం. సో ఆ రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంతేకాక వంశపారంపర్యంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కొంత ఇబ్బంది పెడతాయి. లేదా 99% మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి. హెల్త్ పరంగా మానసికంగా ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉండాలి. 2. ఇక ఉన్నతాధికారులతో కానీ, మిత్రులతో కానీ, సన్నిహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉండడం ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఈ సంవత్సరంలో చదువరులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ లాంగ్ టర్మ్ తీసుకునేటువంటి వాళ్ళకి, వీరందరికీ కూడా గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. జాతకంలో దశాంతర దశలు ముఖ్యం కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరం మొత్తం
కొంత ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి బాగుండడానికి ఏం చేయాలండి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ దత్తాత్రేయుని యొక్క ఆరాధన కానీ చేయాలి. సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, లేదా ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం మంచిది. ప్రత్యేకించి గురువారం వచ్చింది అంటే శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి నంది దగ్గర దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవగలిగితే ఈ సంవత్సరం మొత్తం మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. 2025 కర్కాటక రాశి వారికి అనగా పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి ఇది ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి మే నెల వరకు పూర్తి స్థాయిలో గురుబలం ఉంటుంది. మే 15వ తారీఖు వరకు గురుబలం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభమైనటువంటి 2-3 నెలల్లో జరిగే అతి గొప్ప మంచి విషయం ఏమిటి అంటే అష్టమ శని యొక్క దోషం తొలగిపోవడం. గత 2.5 సంవత్సరాలుగా నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం, డబ్బు ఖర్చు అయిపోతూనే ఉండడం, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు. సరే అవి ఏమైనా పెద్దవి కాదు, పోనీ అలా అని వదిలేసేటువంటివి కూడా కాదు. కానీ దానివల్ల ఏమవుతోంది, నానా కార్య విరోధస్య, ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉండడం, ప్రజలందరూ వ్యతిరేకమైపోతూ ఉండడం, బంధువర్గం కానీ మిత్రవర్గం కానీ. సరే ఈ విషయం చెప్తే నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు, కానీ మీకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. ఇలా ఏది బయటికి మనం చెప్పుకోవడానికి లేదు, లోపల అనుకోవడానికి లేదు. చాలా రకాలైనటువంటి మానసిక అనారోగ్య సమస్యలు, శారీరక అనారోగ్య సమస్యలు ఈ కర్కాటక రాశి వారికి ఉన్నాయి. గత సంవత్సరంలో మరీ ఎక్కువగా ఉన్నాయి 2024. మరి ఈ 2025వ సంవత్సరంలో ఈ అష్టమ శని యొక్క దోషం పోతూ ఉన్నది. మొట్టమొదటి చాలా గొప్ప విషయం ఏంటి అంటే శనేశ్వరుని యొక్క అష్టమ స్థాన స్థితి నుండి విముక్తి. ఇదొక్కటి చాలు ఈ సంవత్సరానికి. సరే మరి మే నెల వరకు గురుబలం ఉంటుంది. మే నెల దాటిన తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా గురుడు అర్ధశుభుడు, వ్యయస్థానమందు గురుడు అర్ధశుభుడుగా చెప్పచ్చు. ఇక రాహు మరలా అష్టమ స్థానంలోకి వస్తున్నారు. ఇక్కడ అష్టమ శని దోషం పోయింది అంటే అష్టమ రాహు యొక్క దోషం వస్తూ ఉన్నది. ఇది కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయం. మొత్తం మీద చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు కొంత మిశ్రమంగానే ఉన్నాయి. మొట్టమొదటి విషయం, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు పరిశీలన చేస్తే ఫైనాన్షియల్గా ఈ స్థితి చాలా మంచిది. ఎందుకంటే గురుబలం ఉంటుంది. ఒకవేళ గురుబలంలో సంపాదించుకున్నటువంటి డబ్బు అంటే మొదట 5 నెలల పాటు సంపాదించుకున్న డబ్బు ఏదైనా మనం మిగతా ఖర్చు పెట్టుకున్నా అది శుభమూలో వ్యయశ్చైవ, అది శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలు బాగున్నాయి ఈ సంవత్సరం. ఈ మన ప్రాస్పరిటీ కానీ, మెటీరియల్ సక్సెస్ కానీ, లేకపోతే ఈ శత్రువుల మీద విజయం కానీ, ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై మాత్రమే కొంత శ్రద్ధ పెట్టాలి. ఇటు మార్చి 30వ తారీఖు అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 1 ఏలినాటి శని వెళ్ళిపోతారు, అష్టమ శని వెళ్ళిపోతారు. మరి అష్టమ రాహు ఈ మే 21వ తారీఖు నుండి వస్తారు. కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు కార్యహానిర్ మనస్తాపహ జ్ఞాతివ్య జకలాపహం అంటూ ఉన్నారు. ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చూస్తే 8లో ఉన్నటువంటి రాహు కార్య విఘ్నం ప్రవాసంచ అన్నారు. ఏదైనా ఒక పని చేయడానికి వెళితే ఆ పని అవ్వకపోవడం, 4 కాళ్ళ జంతువుల వల్ల, అంటే అవి కుక్కలు అవ్వచ్చు, లేకపోతే 4 కాళ్ళతో నడిచేటువంటి జంతువులు, ఆవులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు, అది ఏ జంతువైనా అవ్వచ్చు. 4 కాళ్ళ జంతువుల వల్ల ఏదైనా సమస్యలు రావడం, అవి కరవడమో, లేకపోతే అది బెదిరించడమో, లేదా ఏదైనా పొడవడమో, ఇటువంటి సమస్యలు ఏవైనా సరే ఈ రాశి వారికి రావచ్చు. ఆరోగ్యపరంగా అదొక్కటే సమస్య. ఇంకొక విషయం ఏంటి అంటే శరీరం పెరుగుతూ ఉండడం, బరువు పెరుగుతూ ఉండడానికి కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు చూస్తారు. అలాగే 9వ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల కొంత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు వాటిల్లేటువంటి అవకాశం ఉన్నప్పటికీ గురుడు దాని నుండి బయటపడేస్తారు. ఇది ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. ఏదైనా సరే ఈ సంవత్సరంతో పాజిటివ్ నెగిటివ్ సమ్మేళనంగానే ఉంటుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పుకున్నాం, కానీ ఆరోగ్యపరంగా కొంత
అష్టమ శని పోయినప్పటికీ మళ్ళీ అష్టమ రాహు వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అష్టమ శని అంత తీవ్రత కాకపోయినప్పటికీ కూడా రాహు గ్యాసియస్ ప్లానెట్. గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి, స్కిన్ ప్రాబ్లమ్స్ దగ్గర నుండి, వెన్నుముక్క సమస్యల దగ్గర నుండి, అరికాళ్ళలో మంటల దగ్గర నుండి, 4 కాళ్ళ జంతువుల వరకు వచ్చేటువంటి సమస్యల వల్ల రాహు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లోకి వస్తే అవి మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో, విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటికే విదేశాల్లో నివాసం ఉంటూ ఉన్నటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు కలిసి వస్తుంది. చదువుకునేటువంటి వారికి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ గ్రహస్థితి గోచార ప్రకారంగా మరి 3 దీర్ఘ సంచార గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక యోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. జాతకంలో కూడా దశలు అంతర్దశలు బాగా లేక ఏ షష్టాష్టకాలో ద్విద్వాదశాలో పట్టి బాధపడుతూ ఉంటే మాత్రం కొంత ఈ సంవత్సరం సాధారణంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి మెరుగైనటువంటి ఫలితాలు కావాలంటే ఏం చేయాలండి? ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. ఆదివారం నాడు రాహుకాల సమయం వచ్చింది అంటే ఆ సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే ఎక్కువగా ఆదివారం నాడు అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ప్రతిరోజు దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ లేదా లలితా సహస్రనామా నాడు ఎర్రటి పళ్ళు, ఎర్రటి వస్త్రము, ఎర్రటి గాజులు, పసుపు కుంకాలు ఇస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఆ రాహు యొక్క దోషం తొలగిపోయి ఈ సంవత్సరం మొత్తం అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి? నిజానికి చెప్పాలి అంటే సింహరాశి వారు గత సంవత్సరం చాలా మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తిని అనుభవించారు. మరి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి బలం గురు బలం. మే నెల దగ్గర నుండి గురుడు బలంగా సంచారం చేయబోతూ ఉన్నారు. గురుబలం వస్తోంది. అయితే చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే మార్చి 30వ తారీఖు దగ్గర నుండి మే 21వ తారీఖు వరకు అష్టమ స్థానంలో 2 గ్రహాలు. అష్టమ శనేశ్వరుడు. నిజానికి ఇవి 2 మరి పాపగ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు కదా. అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉండడం, అష్టమంలో రాహు ఉండడం వల్ల ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సూచిస్తోంది. అది ఆరోగ్యపరమైనటువంటి విషయం చేసేటప్పుడు లేదా ఏదైనా నిర్ణయాలు ఏప్రిల్ 1వ తారీఖు ఆ 2 గ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ టైం పీరియడ్ ఈ 1 నెల 20 రోజుల పాటు అది మినహాయించి సమస్యలు పోయింది కదా, ఆయన సప్తమ స్థానంలోకి మారారు. జన్మరాశిగత కేతు తాలూకు ఫలితాలను కూడా ఈ రాశి వారు చూస్తారు. అయితే మే నెల 15వ తారీఖు నుండి గురుబలం వస్తోంది. ఇక్కడ గురుబలం రావడం చాలా కీలకం. ఎందుకంటే శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్న అష్టమ శని యొక్క దోషం ఏర్పడినప్పటికీ కూడా రాహు అష్టమ స్థానం నుండి బయటపడడం, గురుబలం లాభస్థానంలో రావడం, యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. ఎక్కడికక్కడ గురుడు అటు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అంటే ఈ రాశి వారిని గనక మనం దృష్టిలో పెట్టుకుంటే మే నెల వరకు ఉన్నటువంటి గ్రహగతులు అంత అనుకూలంగా లేవు. మే నెల తర్వాత నుండి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి మారుతూ ఉన్నది. అంటే మే దగ్గర నుండి నిజానికి 2025లో ఈ రాశి వారికి బాగుంటుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే ఉగాది దగ్గర నుండి బాగుంటుందని చెప్పచ్చు. ఉగాది దగ్గర నుండి ఉండేటువంటి అంటే ఇంకా మిగతా చిన్న గ్రహాల యొక్క స్థితిగతుల్ని వాటిని కన్సిడర్ చేస్తే ఉగాది నుండి బాగుంది. ఉగాది లోపు ఉండేటువంటి మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గ్రహస్థితి అటు ఆరోగ్యంపై అలాగే ఆర్థిక పరిస్థితులపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. ఇక ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులన్నీ కూడా ఈ సంవత్సరం మే నెల దగ్గర నుండే బాగున్నాయి. అంటే సింహరాశి వారు ఎవరైనా ఉద్యోగం మారాలి, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, లేదా ఏదైనా ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి, లేదా అసలు ఉద్యోగమే రావాలి అంటే అటువంటి వారందరూ కూడా మే నెల దగ్గర నుండి ప్రయత్నాలు చేసుకుంటే
మంచి అవకాశాలు వచ్చి స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడం, అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు లాంటివి రావాలి అన్నా, అక్కడ ఏదైనా గుర్తింపు రావాలి అన్నా, ఉద్యోగం కావాలి అన్నా, ఇవన్నీ కూడా మే నెల దగ్గర నుండి బాగున్నాయి. ఇక సంతానానికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. ఈ సంవత్సరంలో ప్రత్యేకించి సింహరాశి వారు తీర్థయాత్రలు ఎక్కువగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎక్కువగా పురాణ పఠనం చేయడానికి అవకాశం ఉంటుంది. పుస్తకాలు చదవడం లేదా ఏదైనా కొత్తగా కోర్సులు నేర్చుకుని ఉద్యోగంలో పదోన్నతులు పొందడం, సంవత్సరంలో ఫలితాన్ని చూస్తే ఏప్రిల్ 1వ తారీఖు దగ్గర నుండి మే నెల 21వ తారీఖు వరకు 1 నెల 20 రోజుల పాటు మాత్రం చాలా క్రూషియల్ పీరియడ్. ఆ సమయంలో ఈ రాశి వారు అన్ని విధాలుగా జాగ్రత్త పడాలి. అది దాటిన తర్వాత నుండి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో సింహరాశి వారు ఆ ఒక్క పీరియడ్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక ఈ సంవత్సరంలో అటు చదువర్లకు కానీ, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించడానికి, మంచి గుర్తింపు పొందినటువంటి కళాశాలల్లో చదువుకోవడానికి లేదా గొప్ప పోస్టులు వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా చేయవలసింది మరి అష్టమ శని యొక్క దోషం కోసం. గత 18 నెలలుగా రాహు అష్టమంలో ఉంటే ఇక 2.5 సంవత్సరాల పాటు అష్టమ శని దోషం ఉంటుంది. అందువల్ల ప్రతి శనివారం నాడు వీలుంటే అష్టమ శని దోష పరిహారం కోసమై శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టాలి ఒకటి. రెండవది, ప్రతి నెల మొదటి శనివారం నాడు నువ్వులు, అంటే మళ్ళీ కేజీలు కాదు, 5 రూపాయల నువ్వులు, నల్ల హల్వా, నల్లటి వస్త్రము, ఒక గొడుగు లేదా ఏదైనా నలుపు రంగులో ఉండేటువంటి పళ్ళు, ఇవి సంకల్పపూర్వకంగా దానం చేయగలిగితే అష్టమశని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఈ అష్టమశని ఎంతసేపు కూడా ఏదైనా ఒక పని చేయడంలో ఆటంకాన్ని కలగజేస్తారు, ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను తీసుకొస్తారు, ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులను తీసుకొస్తారు. కాబట్టి ఆ విషయాలపై జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కోపాన్ని ఎంత తక్కువగా మీరు తగ్గించుకుంటే, ఎంత తక్కువగా ప్రదర్శిస్తే అంత మంచిది. మౌనంగా ఉండండి. అలాగే గురుబలం పెరిగేంత వరకు మొదటి 5 నెలల్లోనూ అంత ఎక్కువ ప్రయోగాలు చేయకండి. జీవితంలో ఎలా సాగేది అలా సాగనివ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. 2025వ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో శనేశ్వరుడు, మరి షష్ఠ స్థానస్థిత శనేశ్వరుడు ఇప్పటివరకు యోగకారకులుగా ఉన్నారు. ఆయన సప్తమంలోకి వెళుతూ ఉన్నారు. అయితే ఇదేం చెడుగా ఉండేటువంటి స్థితి కాదు. రాహువు షష్ఠ స్థానంలోకి వస్తారు. ఇది చాలా గొప్ప విషయం. షష్ఠ స్థానంలోకి రాహువు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. జీవితంలో అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం గురుబలం ఉంది. భాగ్యస్థాన స్థిత గురుడుగా గురుడు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. మరి ఈ మే 15వ తారీఖు నుండి గురుబలం మారుతోంది కాబట్టి, దశమంలోకి గురుడు వెళ్తున్నారు కాబట్టి తగ్గుతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే శని బలం తగ్గుతోంది, గురు బలం తగ్గుతోంది, రాహు బలం పెరుగుతోంది. నిజానికి చెప్పాలంటే రాహు బలం పెరగడమే చాలా ముఖ్యం. మిగతా గ్రహాలు ఎలాగైనా ఉండనివ్వండి, షష్ఠ స్థాన స్థిత రాహు ఉండడం, షష్ఠ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నారో గౌర్భూమి శత్రునాలాభం షష్ఠ స్థానగతే ఫణి, ఎవడైతే మనకి వెన్నుపోటు పడుద్దాం అనుకున్నాడో, ఎవడైతే మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకున్నాడో, ఎవడైతే మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నాడో అటువంటి వాళ్ళ వల్లే మీకు ప్రయోజనం చేకూరి మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీయించేద్దామని, లేదా మీ మీద ఏదైనా ఒక ఎలిగేషన్, ఒక నీలాపనిందలు, ఒక చెడు ప్రచారం కానీ మొదలు పెడితే నిజానికి అది మీకు చాలా ఫేవర్గా మారుతుంది. వాళ్ళు విసిరేటువంటి రాళ్ళన్నీ కూడా పువ్వులుగా వచ్చి పడుతూ ఉంటాయి. ఇది రాహువు చేయగలిగేటువంటి ఒక మాయ. ఎంత మాయ చేస్తాడంటే రాహువు, ఈ షష్ఠ స్థానంలో రాహువు ఇచ్చేటువంటి ఫలితం ముందు అటు గురుబలం లేకపోయినా, శని బలం లేకపోయినా జీవితం మొత్తం కూడా ఈ సంవత్సరంలో చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. రాహువు షష్ఠ స్థానంలో ఉంటే అంత గొప్ప ఫలితం. యవన గూఢార్ధ రాజసభలోపేత వ్యయకారకో రాహు అని కీర్తిస్తూ ఉన్నది శాస్త్రం.
ఎంతసేపు నిగూఢమైనటువంటి ఆలోచన, ఫోకస్, మీరు చేసేటువంటి ప్రతి విషయం పైన మీరు ఆశ్చర్యపోతారు, నాకు ఏంటి ఇంత ఆలోచన, ఇంత ఏకాగ్రత కుదురుతోంది. ఇదివరకు ఒక పని మొదలు పెడితే దాన్ని మధ్యలో వదిలేసేవాడిని, ఇప్పుడు పూర్తి చేయగలుగుతున్నాను. ఏదో ఒక తెలియని శక్తి నాలో ప్రవేశించి పలానా పని చేయని ప్రేరేపిస్తోంది. లేదు ఏ తీగ పట్టుకుంటే ఏ డొంక లాగచ్చు, లేదు మనం ఈ ముందుకెళ్ళాలి అంటే ఏ రకంగా వెళ్ళచ్చు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అన్నా, లేదు ఒక ఇంటర్వ్యూ, ఒక మాస్, ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి సంస్థలో ఉద్యోగాన్ని పొందాలి, చాలా కాంపిటీషన్ ఉంది, అయినా సరే వెంటనే మీకు ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితులు. అంత మాయ చేస్తాడు రాహు. ఏంటంటే ఒక యూనిక్ స్కిల్ని డెవలప్ చేస్తాడు, ఎవరికీ లేనటువంటి ఒక స్కిల్ని తీసుకొచ్చి మనలో పెడతాడు. మరి షష్ఠ స్థానంలో రాహువుకి అంత బలం ఉంది కాబట్టి కన్యారాశి వారికి అటు గురుబలం లేకపోయినా మే వరకు గురుబలం ఉంది. లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం ఏంలా, సంవత్సరంలో సగం రోజులు గురుబలం ఉంది, మిగతా రోజులు లేదు. మరి ఏమవుతుందండి గురుబలం లేకపోతే అంటే ఎక్కువ ప్రభావం అంతా కూడా ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి భయాలు, అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు, వీటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు అటు గురుడు కానీ శని కానీ. సప్తమ స్థానంలో ఉండేటువంటి శని కూడా అంతే, అనవసరమైనటువంటి ప్రయోగాలు చేయడానికి. అప్పటివరకు సాఫీగా సాగుతున్న జీవితంలో పలానా దాంట్లో పెడదాం ఇన్వెస్ట్మెంటు, లేదా పలానా ఉద్యోగం మానేసి ఈ వ్యాపారం చేద్దాం, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసుకొస్తారు. అక్కడ ఖండించాలి, ఎప్పుడు సాగేటువంటి దాన్ని సాగనివ్వాలి. అయినా ఎంతసేపు రాహు బలంగా ఉన్నారు కాబట్టి మీకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కనబడుతూ ఉంటుంది. ఈ అనుభవం మీదైనా అయి ఉండొచ్చు, పక్కవాడిదైనా అయి ఉండొచ్చు, తెలుస్తుంది. పలానా వాడు ఇలాగే వెళ్ళాడురా, ఉద్యోగం మానేసి వ్యాపారం కోసం వెళ్ళాడు, వాడు వ్యాపారంలో ఫెయిల్యూర్ అయిపోయాడు, అటు ఉద్యోగం లేక ఇది లేక ఇబ్బంది పడ్డాడు. ఇలా పక్క వాళ్ళ ఎగ్జాంపుల్స్గా అయినా తీసుకుంటారు జీవితంలో, లేదా మీ సొంత అనుభవమైనా ఉంటుంది. ఇలా జీవితంలో ఎప్పటికప్పుడు రాహు అలర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే శత్రు బాధ నుండి, రోగ బాధ నుండి, రుణ బాధ నుండి రాహు బయటపడేస్తారు ఈ సంవత్సరంలో. కాబట్టి మే వరకు గురుబలం ఉంది, మే తర్వాత రాహు బలం ఉంది. సంవత్సరంలో ఇటు పూర్వం గురుడు, అటు తర్వాత రాహు బలంగా ఉన్నప్పుడు భయపడాల్సినటువంటి పనేలా కన్యారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో అటు వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి మంచి విషయాలు, అదే గృహోపకరణాలు, గృహాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం, బంగారాన్ని కొనుగోలు చేయడం, ఇటువంటి విషయాలు, ఇలా ఆనందదాయకమైనటువంటి విషయాలు ఎక్కువ జరుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉండాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, వీళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ వస్తుంది, చాలా మంచి గుర్తింపు వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి హోదా వస్తుంది, మంచి పదవి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి కన్యారాశి వారు ఈ సంవత్సరం మొత్తం మీద కూడా ఎవరిని ఆరాధన చేయాలి అంటే ఎక్కువగా ఆరాధన చేయవలసినటువంటి గ్రహం దక్షిణామూర్తి, గురుగ్రహానికి సంబంధించి అధిష్టాన దేవత. ఆ గ్రహం గురుడు, దైవం దక్షిణామూర్తి. కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన చేయండి. గురువారం మౌనవ్రతాన్ని చేయండి. గురువారం నాడు శనగల దానం చేయండి. గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. 10 నిమిషాలు ధ్యానంలో దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని ధ్యానం చేయండి, లేదా శివాలయానికి వెళ్ళి ఆయన ఎదురుగుండా కూర్చోండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. 2025వ సంవత్సరం తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో ఈ తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలన చేస్తే 2024తో పోల్చుకుంటే 2025 చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే మే నెల 15వ తారీఖు వరకు అష్టమ గురుని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా ఈ మే 15వ తారీఖు దాటిన తర్వాత గురుని యొక్క భాగ్యస్థాన స్థితి పేరులోనే ఉంది, భాగ్యము. భాగ్యంలో గురుడు ఉండడం అది చాలా అదృష్టం. 9వ స్థానంలో అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే కులాచారాలను పాటించడానికి, ఐశ్వర్యాన్ని పొందడానికి, అలాగే తండ్రి తరఫు ఆస్తిపాస్తుల విషయాల్లో, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేటువంటి గ్రహం గురుగ్రహం.
భాగ్యంలో గురుడు ఉన్నారు అంటే మనం పూర్వ పుణ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తీర్థయాత్రల సందర్శనం మొదలుకొని భగవద్ దర్శనాలు, అనేక రకాలైనటువంటి వ్రతాలు, పూజలు, నోములు, ఇటువంటి వాటన్నిటినీ చేయడానికి, అలాగే మనకుండేటువంటి అనేక రకాలైనటువంటి శక్తుల్ని పెంపొందించుకోవడానికి, అటు ఏదైనా ఉపాసన తీసుకున్నా లేదా ఏదైనా ఒక దైవ బలాన్ని మనం సంపాదించుకోవాలి, మనలో శక్తిని పెంపొందించుకోవాలి, నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవాలి, మంత్ర బలాన్ని మంత్రశక్తిని పెంచుకోవాలి, ఇలా మీలో ఉండేటువంటి ఆ ఆరా పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడానికి ఇది చాలా గొప్ప సందర్భము, గొప్ప సమయం కూడా. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే షష్ఠ స్థానంలో రాహు ఇప్పటివరకు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. శని కానీ గురుడు కానీ ప్రతికూలంగా ఉంటాయి. ఇప్పుడు ఆ రాహు పంచమంలోకి వెళుతూ ఉన్నారు. సరే, ఈ పంచమ రాహు వల్ల అంత ప్రతికూలత లేదు, అంత అనుకూలత కూడా లేదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలే చెప్పబడ్డాయి. అయితే ఇక గొప్ప విషయం ఏంటి అంటే షష్ఠ స్థానమందు ఉండేటువంటి శనేశ్వరుడు ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థానగతేశనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఇక్కడ ఒక గొప్ప సందర్భం. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా ఒక నూతనంగా గృహ ఇప్పటివరకు చాలా కాలంగా గృహానికి సంబంధించినటువంటి విషయాలు అవ్వట్లేదు, ఇల్లు అమ్ముడవ్వాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు అద్దెకి వెళ్ళట్లేదు, అద్దెకి వెళ్ళాలి, ఇలా గృహాలకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకటి. అలాగే ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు. బంధువులు, మిత్రులు, స్వజనులు, ఇలా ఎవరైతే మిమ్మల్ని నమ్ముకునే జీవనాన్ని సాగిస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ ద్వారా ఆనందపడతారు. అంటే వారికి కావలసినటువంటి నీడ్స్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తారంటే మీకు అంత శక్తి వస్తుంది అని. పలానా వాళ్ళకి ఉద్యోగం లేదు, మీరు వేయించగలుగుతారు, పలానా వాళ్ళకి ఏదైనా పని లేదు, మీరు చెప్పగలుగుతారు. ఇలా అటు బంధువర్గంలోనూ, స్నేహిత వర్గంలోనూ, మిత్రవర్గంలోనూ లేదా ఆత్మీయ వర్గంలోనూ ఆ ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు మీ వల్ల. అలాగే భాగ్యంలోకి గురుడు రావడం అటు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అర్ధంచ స్వకులాచార, అర్థం అంటే డబ్బు, ఈ ధనాగమనాన్ని సూచిస్తూ ఉన్నది. ఇటు మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే శారీరకమైనటువంటి శ్రమ తగ్గుముఖం పట్టడం, శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతూ ఉండడం, మానసికమైనటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతూ ఉండడం ఇత్యాది విషయాలతోటి చాలా పాజిటివ్గా ఈ తులారాశి కనబడుతూ ఉన్నది. అది ఈ సంవత్సరంలో. సరే, మరి విభజిస్తే మే వరకు అటువంటి పరిస్థితులు ఏమి లేవు కదా. మే నెల వరకు గురుబలం లేదు, కానీ కొన్ని మిరాకిల్స్ జరగడానికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి మే నెల 21వ తారీఖు వరకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే షష్ఠ స్థానంలో శని రాహువుల యొక్క కలయిక. ఎప్పుడైతే శని రాహువులు 6వ స్థానంలో కలిశారో అయితే కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి, కోర్టు కేసుల నుండి విముక్తికి, లేదా అనేక రకాలైనటువంటి ఈ న్యాయపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, అందులో చిక్కుకున్న వాళ్ళకి వీటన్నిటి నుండి విముక్తి, అనారోగ్య సమస్యల నుండి విముక్తి, రోగబాధల నుండి, శత్రుబాధల నుండి విముక్తి, అలాగే ఏదైనా ప్రభుత్వ పరంగా సమస్యలున్నా లేదా మరీ ఇతరత్ర సమస్యలున్నా వాటన్నిటి నుండి విముక్తి, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పదవులు కానీ, ప్రభుత్వ పరంగా మీకు జరగవలసినటువంటి మంచి కానీ ఇవన్నీ కూడా సకాలంలో జరగడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. అది క్రూషియల్ టైం. ఏప్రిల్ 1 నుండి మే నెల 21వ తారీఖు వరకు, ఈ నెల 20 రోజులు, నెల 21 రోజులు ఉండేటువంటి పరిస్థితులు అత్యద్భుతం. అది కీలకమైనటువంటి మార్పు ఈ సంవత్సర ప్రారంభంలో. కాబట్టి దాన్ని చూసుకుంటే అక్కడి నుండి తులారాశి వారికి ఉగాది దగ్గర నుండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అటు చదువర్లకి, చదువుకునేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, లేదా ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాను, ఉద్యోగం లేదు, లేదా ఇక్కడ గ్రీన్ కార్డ్ లేదు, లేదా అది గుర్తింపు లేదు, ఇటువంటి సందర్భాలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా అక్కడ చక్కటి అవకాశాలు మెరుగుపడతాయి. 2 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు పూర్తి అనుగ్రహతతోటి ఈ సంవత్సరం వెళ్తుంది కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలి. వీలున్నంత వరకు సంకష్టహర చతుర్థి వ్రతాలు చేయొచ్చు, లేదా బుధవారం నాడు గణపతి ఆరాధన చేయొచ్చు. ప్రతిరోజు విఘ్నేశ్వరుని మొహం చూస్తే 2025వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గత 2.5 ఏళ్లుగా అర్ధాష్టమ శని తాలూకు ఫలితాలు వచ్చాయి. ఈ సంవత్సరంలో అర్ధాష్టమ శని ఆ దోషం అనేటువంటిది తొలగిపోతోంది.
అయితే అర్ధాష్టమ రాహు యొక్క ఫలితాన్ని ఈ సంవత్సరంలో ఈ రాశివారు చూడొచ్చు. ఈ యొక్క మార్పు, అలాగే గురుగ్రహం తాలూకు వ్యతిరేకమైన ఫలితాలు అంటే ఇప్పటి వరకు అంటే దాదాపుగా 2025 సంవత్సరంలో మే నెల 15వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో గురుబలం ఉంటుంది. మరి 15 మే దాటిన తర్వాత గురుబలం తగ్గుతూ ఉన్నది. అష్టమ గురుని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి గోచారంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇదేం నెగిటివ్గా భావించవలసినటువంటి పరిస్థితి లేదు. టైం ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడం చాలా ముఖ్యం. 2025 సంవత్సరాన్ని గనక విభజిస్తే మే నెలకి ముందు, మే నెల తర్వాత వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయి. ఏమిటి ప్రధానమైన మార్పు? మే నెల వరకు గురుబలం ఉంటుంది సప్తమ స్థానంలో. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అంటే సప్తమంలో గురుడు ఉండడం అనేటువంటిది అటు వెల్త్, ఆర్థిక పరిస్థితులకి, ఆరోగ్య పరిస్థితులకి, ఉద్యోగ వ్యాపారాదులకి, వీటన్నిటికీ కూడా చాలా కీలకమైనటువంటి స్థానం. ఆ స్థానంలో గురుడు ఉండి ఆ గురుని యొక్క దృష్టి మీ రాశి మీద ఉండడం, ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు. అర్ధ సంవత్సరం పాటు ఆల్మోస్ట్ మే నెల పూర్తయిపోయేంత వరకు గురుబలంతో వెళ్ళిపోతుంది. మరి మే నెల దాటిన తర్వాత అష్టమ గురుని యొక్క స్థితి చౌరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్యనాశనం. అక్కడ గాత్ర అటు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం అన్నారు. దానికి క్వైట్ కాంట్రడిక్టరీ చెప్పారు. గాత్ర గాంభీర్య నాశనం అంటే ఎంత పొగరగా అయితే ఒక మనిషి ఉన్నాడో వాడిని అంతే దారుణమైనటువంటి స్థితికి మారుస్తుంది అని కాంట్రడిక్టరీ విషయం చెప్పారు ఆ శ్లోకంలో. సప్తమానికి అష్టమానికి అంత మార్పు ఉంది. ఈ విషయాన్ని చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది అర్ధాష్టమ రాహు. అర్ధాష్టమ శని ఇబ్బంది పెడతారా, అర్ధాష్టమ రాహు ఇబ్బంది పెడతారా అంటే నిజానికి అర్ధాష్టమ శని తాలూకు ఫలితాలే చాలా ఇబ్బంది. కానీ రాహువు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీమూల శధనక్షయం, గమనే కార్యనాశంచ అంటే ఇక్కడ ప్రధానంగా రాహు ఎలా ఇబ్బంది పెడతారో కూడా మనకి క్లూ ఇచ్చేస్తున్నారు. ఏంటండి ఆ క్లూ అంటే గమనే కార్యనాశంచ. ఏదైనా ఒకటి పని మీద లాంగ్ టూర్ వెళ్తున్నాం, దాన్ని జడగొట్టేస్తారు రాహు. కాబట్టి ఎప్పుడైనా సరే లాంగ్ టూర్స్ వేసుకునేటప్పుడు, ఒక పని మీద ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. మనం ఏ పని మీద వెళ్తున్నాం, ఎందుకు వెళుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎన్ని గంటలకు వెళ్తున్నాం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రాపర్గా ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే రాహు వల్ల ఏమవుతుంది, అంత ప్రయాణం వృధాగా పోతుంది, టైము పోతుంది, ఎనర్జీ పోతుంది, అలాగే డబ్బు పోతుంది. కాబట్టి రాహు చతుర్థంలో ఉన్నప్పుడు చిత్తభ్రంశ అన్నాడు అంటే బుద్ధి చాంచల్యం వస్తుంది, చిత్తశుద్ధి ఉండదు, చేసే ప్రతి పనిలోనూ కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏదో ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు, ఇక్కడ పని చేస్తూ ఉంటారు, ఇక్కడ ఈ పని సవ్యంగా సాగదు. మీరు ఉన్న ఊహాలోకంలో మీరు విహరిస్తూ ఉండేటువంటి పరిస్థితుల వల్ల కూడా మీకేం మంచి జరగదు. సో అలా ఒక పనిని నాశనం చేస్తారు రాహు. ఎంతసేపు మైండ్ డైవర్షన్, ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. ఇది ఎక్కువగా చదువర్లకి, ఎందుకంటే ఇది చదువుకునే స్థానము. గురుబలం తగ్గడము, అర్ధాష్టమ రాహు ఉండడం అనేటువంటిది చదువుకునే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఇబ్బంది. అందువల్ల వాళ్ళు ఆ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఏది ఏకాగ్రత అనేటువంటి దాన్ని. అలాగే గమనే కార్యనాశంచ అన్నాం. ఇక చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. అలాగే ఎక్కువ వాహనాలు మీరు చూడండి, డబ్బంతా తీసుకెళ్ళి వాహనాలపై పెడతారు. ఒక సెకండ్ హ్యాండ్ బండి కొనడం, లేదా సెకండ్ హ్యాండ్ కారు కొనడం, సెకండ్ హ్యాండ్ ఇంకోటి ఏదైనా వస్తువు కొనడం, దానిలో రకరకాల రిపేర్లు రావడం, లేదా ఏదైనా కొత్త వస్తువు కొన్నా అది తీసుకెళ్ళి మనం దాన్ని డ్యామేజ్ చేయడం, ఇటువంటివి ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మేకి ముందు వృశ్చిక రాశి వారి పరిస్థితి బాగుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు, కీలకమైనటువంటి నిర్ణయాలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇవి ఏవి చేయాలన్నా కూడా మేకి ముందే మొదలు పెట్టుకోవాలి. ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన చేయాలి, మేకి ముందే మాఘమాసంలోనో పాల్గొన మాసంలోనో ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి. జూన్ నెల వచ్చేసింది అంటే మళ్ళీ అక్కడి నుండి పరిస్థితులు బాగట్లేదు కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంతో ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు వల్ల అంత ఇబ్బంది ఏం లేదు. కార్యహానిర్ మనస్తాపహ జ్ఞాతివ్యా జకలాపహం అన్నారు.
అక్కడ కూడా ఆయన కూడా శనేశ్వరుడు పంచమం అంటే బుద్ధి ప్రజ్ఞ మేధస్సుకు సంబంధించిన స్థానం కాబట్టి ఆయన కూడా కాన్సన్ట్రేషన్ను పాటు చేసేటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడతారు. కాబట్టి ప్రధానంగా ఈ రాశి వారు అంటే ఇట 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మరి వృశ్చిక రాశి కాబట్టి జాతకంలో దశాంతర్దశలు కనుక బాగుంటే వాళ్ళు బాగుంటుంది, ముందుకు వెళ్ళిపోతారు. జాతకంలో దశాంతర దశలు కూడా బాగా లేదు అంటే మాత్రం జాగ్రత్త పడాలి. అది కూడా మే దగ్గర నుండి జాగ్రత్త పడాలి. మరి ఏం చేయాలండి? చదువుకునేటువంటి వారు మిగతా వాళ్ళు ఆ ఏకాగ్రతను పెంచుకోవడానికి సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవాలి. వీలున్నంత వరకు పౌర్ణమి ముందు 7 రోజుల్లో దత్త చరిత్ర, శ్రీ గురు చరిత్రను పారాయణం ప్రారంభం చేసి పౌర్ణానికి ముగిస్తూ ఉండడం, అలా ప్రతీ నెల చేయడం చాలా మంచిది. వీలున్నంత వరకు పౌర్ణమి దగ్గర నుండి ప్రారంభం చేసి 7 రోజుల్లో సప్తాహం చేయడం, పౌర్ణానికి ముందు పౌర్ణమి చివరి రోజుగా వచ్చేటువంటి విధంగా సప్తాహం శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం, గురువారం నాడు ప్రత్యేకించి దక్షిణామూర్తికి శనగల నైవేద్యం పెట్టి దాన్ని పంచిపెడుతూ ఉండడం, గురువారం నాడు మౌనవ్రతాన్ని పాటించడం, శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం ఇత్యాది విషయాలు చేయగలిగితే ఈ గ్రహస్థితి నుండి చాలా తేలిగ్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. రాహు యొక్క దోషం తగ్గుముఖం పడుతోంది. తృతీయ స్థానంలోకి రాహు వెళుతున్నారు. చాలామంది పొరబడేటువంటి అంశం ఏమిటి అంటే తృతీయంలో రాహు యోగించరు. రాహు తృతీయ స్థానం ముందు యోగించరు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది చాలామంది తప్పుగా చెప్తూ ఉంటారు. ఉపచయ స్థానం కదా తృతీయం అంటే మిగతా పాపగ్రహాలలాగా రవిలాగా కుజుళ్లాగా శనిగ్రహంలాగా రాహు కూడా తృతీయంలో యోగిస్తారు అని చెప్పడం. నిజానికి అంత యోగం అనేటువంటిది తృతీయంలో కలగదు. ఇది అనుభవపూర్వకంగాను చెప్పచ్చు, శాస్త్రపూర్వకంగాను చెప్పచ్చు. ఇక రెండో విషయం, ఇప్పటి వరకు తృతీయంలో యోగిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలోకి చాలామంది ధనురాశి వారు అనుకుంటూ ఉన్నారు కదా, ఈ ఏలినాటి శని బాధ తగ్గింది అనుకుంటే మళ్ళీ శని వక్రగతి వల్ల మళ్ళీ ఏలినాటి శని వచ్చింది, మళ్ళీ ఈ శని వక్రగతి పోతోంది అనుకునేసరికి అర్ధాష్టమ శని వస్తారు. ఇలా ఏవో రకరకాల సమస్యలు మేము బయటపడేది ఏం లేదా అని చాలామంది అడిగారు. నిజానికి ఈ అర్ధాష్టమ శని ఎప్పటి నుండి వస్తుంది? మార్చ్ 30వ తారీఖు నుండి వస్తుంది. మరి ఆలోపు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ శనేశ్వరుడి గ్రహం వల్ల అనుకూలంగానే ఉన్నాయి. ఇక ప్రధానమైన విషయం గురుబలం రావడం. నిజానికి సప్తమ స్థానంలో గురుడు ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాశిపై గురుని యొక్క దృష్టి ఉంటుంది. సప్తమ స్థానంలో పూర్ణ శుభగ్రహం శుభ ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి విషయం. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అంటూ ఉన్నది శాస్త్రం. ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలలో ఒక గ్రహం గురుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. అది ఎప్పటి నుండి? మే నెల 15వ తారీఖు దగ్గర నుండి. కాబట్టి ధనురాశి వారి యొక్క స్థితిగతులన్నీ మే నెలకి ముందు మే నెల తర్వాత కూడా మార్పు చెందుతాయి. ఈలోపు ఏప్రిల్ 1 వరకు కూడా శని బలం ఉన్నది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉంటే సమస్య, కానీ అందులో ఏదైనా ఒక్కటి యోగించినా జీవితంలో మనకి ధైర్యము ఊతం దొరుకుతుంది. ఏదైనా ఊబిలో మునిగిపోయేటువంటి వాడికి ఒక చిన్న పుల్ల దొరికినా ఒక్కొక్కసారి అది ప్రాణాలను కాపాడుతుంది. అలాగే ఈ 3 దీర్ఘ సంచార గ్రహాల్లో ఏదో ఒక్కటి యోగించినా మంచి ఫలితం వస్తుంది. ఈ సంవత్సరంలో గురుడు యోగిస్తున్నారు. రాస్యాధిపతే యోగించడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పచ్చు. దీనివల్ల ఏమవుతుంది? గురుడి యొక్క కారకత్వాలు యజన కీర్తి గృహకాంచన పుత్రవస్త్ర అశ్వాధికారకో గురు, ఆయన ఉండడం రాజదర్శనం ఆరోగ్యం ప్రధానంగా ఒక ధైర్యానికి, జీవితంలో పడుతూ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధల నుండి ఉపశమనానికి, ధైర్యానికి, శక్తికి, ఓర్పుకి, సహనానికి గురుడు కారణమవుతారు. అలాగే పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత వాతావరణానికి, అలాగే ఉన్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి, సమాజంలో క్రియాశీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి, అలాగే ముఖ్యంగా జనాకర్షణకి, ధనాకర్షణకి, వీటన్నిటికీ గురుడు చాలా ముఖ్యమైన గ్రహం. కాబట్టి ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆ గురుబలం పూర్తిగా ఉన్నది. అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా మరి అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుందండి? వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నాడు శాస్త్రమందు. ఏంటి అర్ధాష్టమ శని ఏం చేస్తారంటే ఎక్కువ ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు.
శరీరం ఎప్పుడూ కూడా ఏదో ఒక క్లేశము, అంటే ఏదో ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారు, ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడరు. అయితే ఇక్కడ ఒక మంచి ఉంది, చెడు ఉంది. ఒకవేళ ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు అంటే, ఇటు సప్తమంలో గురుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు విదేశీయానం చేయడానికి, దేశాంతరవాసం చేయడానికి, లేదా ఉద్యోగ వ్యాపారాల రీత్యా వేరే ప్రాంతం నందు నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఒక అందుకు మంచిది. ఒక అందుకు ఏంటి అంటే, ఇంట్లో లేము అంటే కొద్ది ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడము, నిలకడ లేనటువంటి జీవనానికి కూడా అది సంకేతం. ఇది మీ జాతకాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మరి రాహు ఏం చేస్తారండి తృతీయంలో అంటే, సాధారణమైనటువంటి ఫలితమే. రాహు అంత చెడు కాదు, అంత మంచి కాదు, మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి మరి ఈ సంవత్సరం 2025వ సంవత్సరం ధనువు రాశి వారికి లిటరల్గా మనం చెప్పాలి అంటే బాగుంది. ఈ గురుబలం వల్ల, అలాగే శని బలం, ఈ ఏప్రిల్ 1వ తారీఖు వరకు శని బలం వల్ల, అలాగే మే 15 నుండి గురుబలం వల్ల మంచి ఫలితాలను మనం ఆశించవచ్చు. చాలామందికి ఇంకో సందేహాలు ఉన్నాయి. మళ్ళా గురుడు వక్రిస్తారు కదండి, మళ్ళా శని వక్రిస్తారు కదండి, అవన్నీ మనం సెకండరీగా మాట్లాడుకోవచ్చును. ప్రస్తుతానికి సంవత్సర ఫలితాల్లో గురుడు సాధ్యమైనంత వరకు వక్రించడం, ముందుకు వెళ్ళడం కామనే, రాశి మారే పరిస్థితి లేదు. అందువలన సాధ్యమైనంత వరకు ఈ ధనువు రాశి వారికి గురుబలం వల్ల మంచి జరుగుతుంది. అటు నూతన గృహాలు కొనుగోలు చేయడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, విదేశీయానం చేయడానికి, విదేశీ విద్యా ఉద్యోగం వ్యాపారం లాంటివి సక్సెస్ అవ్వడానికి, కోర్టు కేసుల నుండి బయటకు రావడానికి, మెటీరియల్ సక్సెస్ సాధించడానికి, శత్రువులపై విజయానికి, ఆర్థిక లాభానికి, ఆరోగ్య లాభానికి, సంతాన ఉత్పత్తికి గురుడు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం బాగుంది. ఈ గ్రహస్థితి ఇంకా మెరుగ్గా పనిచేయాలండి, దానికి ఏంటండి బెస్ట్ రెమెడీ అంటే, అర్ధాష్టమ శని దోషం ఎప్పుడు పోతుంది? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నలుపు నీలం వస్త్రాలకి దూరంగా ఉండండి. శనివారం వచ్చింది అంటే చెప్పులు వేసుకోకండి. శనివారం వచ్చింది అంటే, ఆదివారం వచ్చింది అంటే, ఈ 2 రోజుల్లోనూ మద్య మాంసాలను నిషేధం చేయండి. ఎక్కడ బయట ఉండినటువంటి పదార్థాలు తినద్దు. మినప్పప్పుతో చేసిన పదార్థం కానీ, నూనెతో చేసినటువంటి పదార్థం కానీ ఇవేవి కూడా తినకండి. కాఫీ టీలు తాకండి. ఎంతసేపు ఇంట్లో ఉండినటువంటి పదార్థం, ఉడకబెట్టినటువంటి పదార్థాలని శని ఆదివారాలు తీసుకోండి. చెప్పులు వేసుకోకుండా నడవండి. అలాగే శనివారం ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టండి. మంగళవారం నాడు నలుపు రంగు వస్త్రాలను కానీ, పళ్ళను కానీ, స్వీట్ని కానీ దానం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. 2025 మకర రాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నది? అవకాశాలను ఎందుకన్నానంటే, మకరే మహదైశ్వర్యం అన్నాడు. మకర రాశి వారికి నిజంగా ఈ సంవత్సరం మహదైశ్వర్యమే పట్టబోతూ ఉన్నది. అదేంటండి మకర రాశి వారికి ఎలా పడుతుంది అని అంటారేమో. ప్రధానంగా ఏలినాటి శని దోషం పోతోంది. మకర రాశి వారిని దాదాపుగా 8 సంవత్సరాలు, ఎవరికైనా ఏలినాటి శని 7.5 ఉంటుంది. 8 సంవత్సరాల పాటు పట్టి పీడించినటువంటి ఏలినాటి శని, ఎన్నో షష్టగ్రహ కూటములు, మకర రాశిలో పట్టిన గ్రహణాలు మీరు గమనిస్తే 2020 ఆ ప్రాంతంలో పరివేష అంటారు. మకరంలో సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడి జుట్టు వలయాకారంలో వచ్చింది, వేరే దేశాల్లో కూడా కనబడింది. ఇటువంటి పరివేషలు, ఎక్కడ లేని దోషాలు కూడా ఈ రాశికి పట్టి చాలా ఇబ్బంది పెట్టాయి. మరి అటువంటి దోషాల నుండి విముక్తి, ఏలినాటి శని నుండి విముక్తి రాహు శని వెళ్ళిపోయిన తర్వాత శనేశ్వరుడు వెళ్ళిపోతూ చేసేటువంటి మంచితో పాటుగా 2.5 సంవత్సరాలు కేవలం మీకు మంచి చేద్దామని తృతీయ భావంలో ఉండేటువంటి స్థితి. ఈ 2 ఉండగా దీనితో పాటుగా మే నెల 15వ తారీఖు వరకు గురుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మకరే మహదైశ్వర్యం అనేటువంటి మాట సాకారం అవుతుంది నిజంగా. మరి సౌభాగ్య భాగ్యం ఆరోగ్యమర్ధలాభం యశస్కరం ఎప్పుడు యోగించారంటే, రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు యోగించారు. ఎప్పుడు రాహు 6వ స్థానం? 2000 ఆల్మోస్ట్ నా ఉద్దేశం 2018 2017 అనుకుంటా. ఎంతకాలమైందో రాహు యోగించి. ఇప్పుడు మరలా రాహు యోగిస్తున్నారు. మరలా శనేశ్వరుడు యోగించి ఎంతకాలం అయింది? అబ్బో, ఎక్కడికి వెళ్ళిపోవాలో 11 ఏళ్ళకి వెళ్ళిపోవాలి. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ యోగించినటువంటి స్థితి. మరి అన్నన్ని సంవత్సరాల తర్వాత గ్రహాలు యోగిస్తే నిజంగా మహదైశ్వర్యమే. మరి ఏంటండి ఐశ్వర్యం ఎలా వస్తుంది? 1 సౌభాగ్య భాగ్యం ఆరోగ్యమర్ధలాభం యశస్కరం. యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు.
సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం. ఒకటి సౌభాగ్యం అంటే ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు జరగచ్చు, సంతానం కలగచ్చు, వంశవృద్ధి కలగచ్చు. అలాగే భాగ్యము అనగా మన యొక్క స్టేటస్ అంటారు. సమాజంలో స్టేటస్ సింబల్గా ఉండేటువంటివి ఏవైనా పెరుగుతాయి. అంటే ఇల్లుంటే డబ్బున్నవాడా, కారు ఉంటే డబ్బున్నవాడా, బంగారం ఉంటే డబ్బున్నవాడా, ఉద్యోగము పదవి ఉంటే డబ్బున్నవాడా, దానికి ఏం కొలమానం లేదు. అలా ఏదైతే స్టేటస్ సింబల్గా ఉన్నాయో ఇది భాగ్యం అనుకునేటువంటివన్నీ పెరుగుతాయి. పూర్వపుణ్యం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది అన్నాడు. ప్రత్యేకించి మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుందన్నారు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు సొంత ప్రాంతాలకి, సొంత పుట్టినటువంటి ఊర్లలో నిర్మాణాలు చేయడానికి, అలాగే ఆర్థిక లాభానికి, ముఖ్యంగా కోల్పోయినటువంటి చోట అవకాశాలు వెతుక్కోవడానికి, మొండి పట్టుదలకి, అదృష్టానికి సంకేతంగా మనం చెప్పచ్చు. అంటే కొంతమంది ఉంటారు, మనం పుట్టిన ప్రాంతం కదా, అక్కడ ఇల్లు కట్టుకోవాలి, మన సొంత ఊరిలో ఇల్లు కట్టుకోవాలి, సొంత ఊరిలో వ్యాపారం చేయాలి, ఇటువంటి కోరికలు ఉంటాయి, అవన్నీ నెరవేరుతాయి. అలాగే కొత్తగా వ్యాపారం చేసేయడం, లేదా కొత్తగా ఉద్యోగం కోసం వెతుక్కోవడం, ఇవన్నీ కూడా చక్కగా ఈజీగా సక్సెస్ అవుతాయి. అంటే ఇదివరకు ఏవైతే విషయాలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ముందుకు సాగాయో ఇవన్నీ చాలా ఈజీగా చక్కగా ఉండదు. ఏదైనా ఒక పని మొదలు పెడితే టక అయిపోతూ ఉంటుంది. అలాగే ఏదైనా మనం ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయిపోతాయి. ఒక వివాహం చేయాలి, ఒక ఫంక్షన్ చేయాలి, చక్కగా అయిపోతుంది. ఎవరు సపోర్టు ఆశించనక్కర్లా, మీరు తలపెడితే ఆ పనులన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఆ సమయానికి ఎవడో ఒకడు వచ్చి సహాయం చేస్తాడు, ఆ సమయానికి ఏదో ఒక రకంగా పని పూర్తయిపోతుంది. ఇలా ఒక చక్కటి వాతావరణం, మానసికమైనటువంటి ఆరోగ్యం, శారీరకమైనటువంటి ఆరోగ్యం, అలాగే చక్కటి పశుబాహుళ్యం. ఏదైతే మనం జంతువులు ప్రేమికులు ఉన్నారు, జంతువులను పెంచుకోవాలి, మన ఇంట్లో ఆవులను పెంచాలి, గేదెలు, డైరీ ఫామ్ను పెట్టాలి, ఇలా ఏదైతే పశుబాహుళ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అన్నీ కూడా సాకారమయ్యేటువంటి విషయాలు. తీర్థయాత్రలు చేయడం, దైవ దర్శనాలు చేయడం, మొక్కుబళ్ళన్నీ కూడా తీర్చుకుంటూ ఉండడం. పలానా కష్టకాలంలో భగవంతుడికి నేను ఈ మొక్కుబడి తీర్చుకోలేకపోయాను, నా కష్టం తీరింది కానీ తీర్చుకోలేకపోయాను, అటువంటి వారందరూ కూడా ఆ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉండడం. తీర్థయాత్రలు అతి కష్టమైనటువంటి, అతి క్లిష్టమైనటువంటి, అసలు ఈ పని నేను జీవితంలో చేయగలనా అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇలా ఆశ్చర్యానికి, ఆనందానికి మధ్యలో ఈ సంవత్సరం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి కాలం. ఈ సంవత్సరంలో మే నెల వరకు గురుబలం ఉన్నది. మే నెల తర్వాత గురుబలం తగ్గినప్పటికీ భయపడాల్సిన పనిలా చక్కటి బలం ఉంది, రాహు బలం ఉంది, శని బలం ఉంది, 2 దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అటు చదువుకునేటువంటి వారికి, ఉద్యోగం చేసుకునేటువంటి వారికి, వ్యాపారం చేసుకునేటువంటి వారికి, విదేశాలకి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, ఉండాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ గుర్తింపు రావాలి, గుర్తింపు కార్డులు రావాలి, ఇటువంటి ఆలోచనలు ఉన్నవారికి, వైద్య విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అందరికీ ఈ సంవత్సరం మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది తథ్యము. కావాలంటే మీరు ఈ సంవత్సరం మొత్తం చూసుకోండి. బాగా లేకపోతే బాగాలేదనే చెప్తాను, బాగున్నప్పుడు బాగుందని ఒప్పుకోవాలి, చెప్పాలి. కాబట్టి మకర రాశి వారి స్థితిగతులు బాగున్నాయి. మరింత మంచి ఫలితాలు మీ జాతకంలో నిజంగా దశాంతర్దశలు బాగుంటే మరింత రాజయోగం కలుగుతుంది. అలాగే గురుబలం మాత్రం తక్కువగా ఉన్నది కాబట్టి దాన్ని పెంచుకోవడానికై చక్కగా దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క ఆరాధన కానీ, లేదా ఆయన సమిధ రావి, ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం. ఎప్పుడు చేయాలో తెలిసిన అది కూడా శనివారం నాడే అశ్వత్థ వృక్షం అనగా రావి చెట్టును ముట్టుకోవడానికి మనకి అధికారం ఉంటుంది. శనివారం నాడు పొద్దున్న 5 to 6 మధ్యలో వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి చక్కగా రావి చెట్టుకు దండం పెట్టుకోండి. మరింత మంచి ఫలితాలు మకర రాశి వారికి వస్తాయి. స్వస్తి. 2025వ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే దాదాపుగా 3 సంవత్సరాలు అనుకోవచ్చు గురుబలం వచ్చి, 1, 2, 3 అంతే, 3.5 సంవత్సరాల తర్వాత పంచమ స్థానమందు గురుడు యోగించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గురుబలం ఎందుకు ముఖ్యం ఒకరి జాతకంలో అంటే, గురువు దేవతలకి, ఆయన బృహస్పతి దేవతలందరికీ గురువు. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. జాతకంలో ఎవరికైతే గురువు బలంగా ఉంటారో వారికి దైవ బలం ఉన్నట్టు. ఎందుకంటే మరి దేవతలందరూ మొక్కేటువంటి గురుస్వరూపం కదా, ఆయన ఎవరికైతే అనుకూలంగా ఉన్నారో అటు దేవతా శక్తులన్నీ కూడా వారికి అనుకూలంగా ఉంటాయి.
నిజానికి ఏలినాటి శనిలో ఉన్న జన్మరాహు యొక్క దోషం ఈ సంవత్సరం పీడిస్తూ ఉన్న గురుడు పంచమ స్థానంలో ఉన్నందుకు కుంభరాశి వారికి అదృష్టం పట్టినట్టే చెప్పుకోవాలి. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యంచ అన్నారు. అంటే ఇక్కడ గురువు పంచమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి వారందరూ కూడా బాగుంటారు, ఆనందంగా ఉంటారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరో పాడైపోరు. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఇంకా పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఆ పంచమ భావం అనేటువంటిది చాలా ముఖ్యం. అటు మేధస్సు, ప్రజ్ఞ, తెలివితేటలు, పూర్వపుణ్యము, కొన్ని సందర్భాల్లో పూర్వపుణ్యము, అలాగేనేమో ఉపాసనకి సంబంధించినటువంటి స్థానం. అక్కడ గురువు ఉండడం కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అర్ధలాభం తదైశ్వర్యం అన్నారు. అంటే అర్థం అంటే మనకి డబ్బు, ఈ ధనాగమనం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏలినాటి శనిలో ఉన్నప్పుడు తేజోహానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయంతద, మనసు ఎప్పుడైతే పీడింపబడిందో, మనసు ఎప్పుడు పీడింపబడుతుంది, ఒక విషయం తప్పు, దీని వైపుకి వెళ్ళకూడదని తెలిసినప్పటికీ కూడా దాని వైపు తీసుకుపోతాడు. నిజంగా మనం చేసేది తప్పు అని తెలిసినప్పటికీ దాన్ని మనం ఆపుకోలేకపోతాం. వ్యసనే జన్మగే శనవు, అది వ్యసనమైన, స్త్రీలోలత్వమైన, లేకపోతేనేమో లేదా పర విషయాలపై, మనకి సంబంధం లేనటువంటి విషయాలపై, నిజానికి మనం చేసేది తప్పు అని తెలిసినప్పటికీ మనసుని కంట్రోల్ చేసుకోలేక, నిజానికి ఇది చెప్తూ ఉంటారు చాలామంది, మీరు గమనిస్తే, నేను చేసే తప్పే కానీ నేను దీన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నేను ఈ వ్యసనం జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాను, నేను ఈ జోదం జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాను, ఇలా అనేక రకాల విషయాలు చెప్తూ ఉంటారు. మరి అటువంటి వాటి నుండి బయటకు తీసుకొచ్చేటువంటి గ్రహం గురుడు. బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు వాటన్నిటికీ అధిపతిగా ఉన్నటువంటి గురుడు బుద్ధి స్థానంలో కూర్చొని ఉంటే బుద్ధి వక్రగతిలోకి వెళ్ళదు. ఈ పంచేంద్రియాలు అనేటువంటి 5 గుర్రాలని కంట్రోల్లో పెట్టేటువంటి గ్రహం గురుడు. నిజానికి మనసు అనేటువంటి ఆయన రాజు, ఈ పంచేంద్రియాలు కూడా ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులు. ఈ సేవకులు రాజును తీసుకెళ్తూ ఉన్నారనుకోండి, పంచేంద్రియాల వెనకాల మనసు వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ రాజు సమర్థమైనటువంటి వాడు కాదు. ఈ పంచేంద్రియాలకి కళ్ళెం వేసి పట్టుకుని ఇతనికి సంబంధించినటువంటి చోటకి తీసుకెళ్ళగలిగేవాడే సమర్థుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గ్రహం యొక్క ప్రభావం వల్ల వ్యసనాల బారి నుండి విముక్తులవుతారు. ఏదైతే మనం దీన్ని వదలలేకపోతున్నాం, ఈ వ్యసనాన్ని మనం వదలలేకపోతున్నాం అనేటువంటి విషయాలు ఉన్నాయి, అటువంటి నుండి వాటి నుండి ఏది సత్యము, ఏది అసత్యము, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మన వెనకాల గోతులు తీస్తున్నారు, ఎవరు మన కోసం నిజంగా కష్టపడి పనిచేస్తున్నారు అనేటువంటి విషయాలపై కూడా స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల ఉంటుంది. ఇప్పటి వరకు పక్కవాడి యొక్క ఆలోచనల మీద ఆధారపడినటువంటి ఈ రాశి వారు సొంత బుద్ధితోటి ఆలోచన చేస్తారు. అటు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, అటు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఒక స్థిరత్వము, ఇవన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. ఆ గురుబలం వల్ల అన్ని విషయాలు సాధ్యమవుతాయి. ఎందుకు అంటే గురుడి యొక్క దృష్టి, ఆ నవమ దృష్టి రాశి మీద ఉంటుంది. రాహు అనుకూలమే, 2వ స్థానంలో రాహు అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి రాహుబలం ఉంది. రాహుబలం ఉన్నంత వరకు గురుబలం లేదు. మొత్తానికి సంవత్సరంలో ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏ విధమైనటువంటి భయం లేదు. కుంభరాశి వారి స్థితిగతులు గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా చక్కటి మార్గంగా ఉంటుంది. అంతా కూడా తెలివితేటలతోటి, చాకచక్యంతో ముందుకు వెళతారు. మంచి చెడులు ఆ యుక్తాయుక్త విచక్షణ తెలుసుకోగలుగుతారు. అందరినీ ఆనందింపజేయగలుగుతారు. కుటుంబ సభ్యుల్ని ఆనందింపజేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి సఖ్యత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార వ్యవహారాదుల అభివృద్ధిలో ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ల దగ్గర నుండి ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, బంగారం కొనాలి, గృహాలు కొనుగోలు చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా సాగుతాయి. వివాహ శుభ కార్యక్రమాలు, సంతానం ఇవన్నీ కూడా పొందగలుగుతారు. అన్నిటి పరంగా కూడా బాగున్నది. ఇంకా జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే మరింత శుభ ఫలితాలు వస్తాయి. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికే ఈ కుంభరాశి వారి ఈ సంవత్సరం మొత్తం కూడా మాస శివరాత్రులు వదిలిపెట్టకూడదు. ప్రతి నెల అమావాస్య ముందు చతుర్దశి రాత్రి వ్యాపితమై ఉంటే దాన్ని మాసశివరాత్రి
మహాశివరాత్రి వస్తుంది. ఈ మాస శివరాత్రులు మొత్తం 12 వస్తాయి. ఈ 12 మహాశివరాత్రుల్లోనూ ప్రత్యేకించి రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఏకవారం అయితే ఏకవారం, ఏకాదశం అయితే ఏకాదశం, అలా చేయించుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. శని త్రయోదశులు ఎప్పుడైనా అమావాస్య ముందు ప్రత్యేకించి వస్తే ఆ రోజున కూడా తైలాభిషేకం శనేశ్వరుడికి చేసుకోవడం, లేదంటే ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నిజానికి ఈ సంవత్సరం 3 అనుకూలంగా అంటే గురుడు కానీ శని కానీ రాహువు కానీ అనుకూలించకపోయినప్పటికీ కూడా ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నారు. అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి గోచారంలో ఈ సంవత్సరం అంటే 2025లో కొంత వెనకబడి ఉన్నటువంటి రాసుల్లో మీనం ఒకటి. కానీ ఈ సంవత్సరం వీరు ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పాజిటివ్గా టైం ఉంది, గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి అంటే టైం బాగుందని. మరి టైం బాగా లేనప్పుడు కూడా తెలుసుకోవాలి. అంటే ఏ రకంగా మనల్ని ఈ సమయము అంటే సమయం అంటే కాలస్వరూపం, ఆ కాలం అనేటువంటిది ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి విషయంపై అవగాహన గనక ఉంటే కొన్ని ఉపద్రవాల్ని స్వయంగా మనం అడ్డుకోవచ్చును. అంటే ఉదాహరణకి తేజోహ నిర్మతిర్భ్రం సోమనఃపీడ అభయంతదా. శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు వ్యసనములు అలవాటవుతాయి. అంటే ఏదో ఒక చిన్నది హ్యాబిట్గా మొదలై అది వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం వల్ల జీవితం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి అని మనకు ఒక విషయం తెలిసింది అనుకోండి, దాన్ని అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలని చెప్పి దాన్ని అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేగాని సరే మీనరాశికి బాగాలేదని చెప్పారు కదా, మనం ఈ వీడియో మార్చేద్దాం, మీనం బాగుందన్న వీడియో చూద్దాం. చాలామంది అలాగే ఇబ్బంది పడ్డారు. ఒక రాశి బాగుంది అంటే బాగుందని చెప్తాం, బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాను స్పష్టంగా. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది రాబోయేటువంటి కాలం గురించి తెలిపేది. అది చీకటైతే చీకటి, పగలైతే పగలు మనం చెప్పగలగాలి. అంతేగాని ఒకళ్ళ మెప్పు కోసం, ఒకళ్ళ వ్యూస్ కోసం అందరూ బాగాలేదని చెప్తున్నారు కాబట్టి మనం బాగుందని చెప్తే ఇది ఎక్కువ చూస్తారు అనేటువంటి ఉద్దేశం భవిష్య దర్శనకి ఎప్పుడూ ఉండదు. ఎందువల్ల ఇప్పుడు ఈ ఏలినాటి శనిలో ఉన్నారు, ఎందుకు బాగాలేదనేటువంటి విషయం పైన కూడా అనాలిసిస్ అవసరం. ఏలినాటి శని జరుగుతోంది, మొదటి పార్ట్ అంటే ప్రథమార్థం 2.5 సంవత్సరాలు జరగాలి. ఈ 2.5 సంవత్సరాల్లోనే ఇబ్బంది పడ్డారు. ఎలాగా? మానహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ, నిద్ర ఉండదు, ప్రతిరోజు ఏదో ఒక తగువు, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఏదో ఒక గొడవ, దాంపత్య జీవనంలోనో, కుటుంబంలోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, రోడ్డు మీదో ఏదో ఒక తగువు. ఇలా శనేశ్వరుడు వ్యయభావమందు నిద్ర లేక అతిగా ప్రయాణాలు చేసి శరీరాన్ని కృషించినటువంటి పరిస్థితులు ఉంటే జన్మ శనేశ్వరుడు. తేజోహానిర్మతిర్భ్రం సోమనఃపీడ భయంతదా. ఈ జన్మశని ఏ విధంగా ఇబ్బంది పెడతారో కూడా తెలుసుకోవాలి. ఒకటి తేజోహాని, మన తేజస్సు హరించిపోతుంది. చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలామందికి ఈ శరీరం అనేక రకాలైనటువంటి మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఏలినాటి శని ప్రారంభమైన దగ్గర నుండి వదిలిపెట్టేసేంత వరకు చూస్తే వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది, నిత్యానుష్ఠానం చేయడం తగ్గిపోతూ ఉంటుంది, దైవ దర్శనాలు తగ్గిపోతూ ఉంటాయి, భగవంతుడికి దండం పెట్టుకునేటువంటి టైం తగ్గిపోతూ ఉంటుంది, బద్ధకం పెరుగుతుంది, వాయిదా వేసుకోవడం పెరుగుతుంది ఏ పనైనాను. అలాగే దైవ నింద పెరుగుతుంది. ఏంటి నా టైం ఇలా ఉంది, నేను దేవుణ్ణి నమ్మను, ఇలా నాస్తికత్వం పెరుగుతుంది. అందువల్లనే వర్చస్సు తగ్గిపోతూ ఉంటుంది అన్నారు. అలాగే మతిర్భ్రంశో, మానసికమైనటువంటి చాపల్యం పెరుగుతుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక పనికొచ్చే పని చేయడు కానీ ఒక పనికిరాని పనికి ఎంత కష్టపడతాడో ఈ ఏలినాటి శనిలో. మరి ఆ చాపల్యం, మానసికమైనటువంటి చాపల్యం పెరుగుతుంది. ఈజీ మనీ కావాలి, ఈజీగా పేరు ప్రతిష్టలు రావాలి, చాలా కష్టపడకుండా ఏ పనైనా పూర్తి అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఈ ఈజీ మనీ కోసమని కష్టపడకుండా ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడి ఉన్నది పోయి మన దగ్గర ఉంచుకున్నది పోయి అన్నట్టు మన దగ్గర ఉన్న డబ్బు పోతుంది, వచ్చే డబ్బు కూడా పోతుంది అనమాట. పేరు ప్రఖ్యాతలు పోయి సమాజంలో అభాసు పాలవడం, ఇలా ఈజీ మనీ కోసం వెంపర్లాడేలా చేస్తాడు శనేశ్వరుడు. భగవద్ దర్శనానికి కానీ దైవారాధనకు కానీ సమయం ఇవ్వడు. మనఃపీడ భయంతదా, అనవసరమైనటువంటి భయాన్ని కలగజేస్తాడు.
మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువులతోటి విరోధాన్ని, ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టు వ్యసనాలకి కారణమవుతారు. వ్యయంలో రాహు ఉన్నప్పుడు కూడా కార్య విఘ్నం ప్రవాసం చ అన్నారు. అంటే స్థానచలనము, ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడము, అలాగే ప్రత్యేకించి వ్యసనాల ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడము. 500 సంపాదిస్తే దాంట్లో 400 వ్యసనానికి పోతాయి. ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వడం, అందులో కూడా ఆ 100లో కూడా ఇంకో జోదంలోనూ ఇంకో దాంట్లోనూ పెట్టి పాడు చేయడం. ఇలా కావాలని అప్పులు పాలైపోతూ ఉంటారు. అనవసరంగా కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయి పాడు చేసుకుంటూ ఉంటారు. అటు గురుబలం కూడా లేదు, అంటే చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి మీనరాశి వారు ఈ సంవత్సరం మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఏం చేయాలి వీటన్నిటికీ ఒక సొల్యూషన్. ఈ దానాలు, జపాలు, తపాదులు, హోమాదులు కాకుండా డైలీ మనం చేయగలిగేది ఏమైనా ఉందా అంటే, ఒకటి క్రమశిక్షణ. మీనరాశి వాళ్ళు క్రమశిక్షణ వదిలిపెట్టకుండా ఉండండి. మీకు సంబంధం లేనివి మీకు సంబంధం లేని దానిలాగే ఉండండి. మీకు రానిది నాకు రాదని చెప్పేయండి. మొహమాటానికి వెళ్ళకండి. ఏదైనా ఒక నిర్ణయం కఠినంగా తీసుకుంటే దాన్ని ఫాలో అవ్వండి. అలాగే ప్రత్యేకించి వ్యసనాల జోలికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతేకాక చెప్పుడు మాటలు వినకండి, మౌనంగా ఉండండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తక్కువగా తినండి, తక్కువగా మాట్లాడండి, తక్కువగా పడుకోండి, తక్కువగా వ్యాయామం చేయండి. వీటి ద్వారా ఏలినాటి శని ఏమీ చేయలేదు. మీరు ఎన్ని దానాలు చేసినా, ఎన్ని హోమాదులు జపాదులు చేసినారా అనేటువంటి ఫలితం వీటి వల్ల వస్తుంది, క్రమశిక్షణ వల్ల వస్తుంది. రేపు చేయాల్సిన పని వాళ్ళే పూర్తి చేసుకోండి. ప్రెషర్ తగ్గించుకోండి, రుణాన్ని పెంచుకోకండి. శక్తిని మించి ఏది కూడా అహంకారానికి పోకుండా అవసరానికై ఖర్చు పెట్టండి, ఆడంబరానికి ఖర్చు పెట్టకండి. ఇవన్నీ కూడా మీరు క్రమశిక్షణతోటి మెలగగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే 3 దీర్ఘ సంచారం ప్రతికూల గ్రహాలుగా ఉన్నాయి కదా, 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. జాతకంలో దశాంతర దశలు బాగుంటే ఇది యోగిస్తుంది. జాతకంలో కూడా దశలు బాగా లేకపోతే మరీ ఇబ్బంది పడిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతోటి జీవనాన్ని సాగిస్తే ఈ గ్రహస్థితి ఏమీ చేయలేదు. అన్నిటినీ కూడా మానవుడు సంకల్పం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. మరి దైవ బలాన్ని కూడా పెంచుకోవడానికి ఏం చేయాలి? ఇందాక నేను చెప్పినట్టు శని ఆదివారాలు ఎప్పుడు వస్తే అప్పుడు మద్యం, మాంసం వీటిని వదిలిపెట్టేసేయండి. చెప్పులు వేసుకోకుండా శనివారం ప్రత్యేకించి నడుస్తూ ఉండండి. నూనె పదార్థాలు బయటవి తినకండి. శనివారం, ఆదివారం 2 రోజులు కూడా ఏకభుక్తం చేయండి. సాధ్యమైనంత వరకు ఉడకబెట్టినటువంటి పదార్థాలను మాత్రమే ఆ 2 రోజులు తినడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరం తప్పనిసరిగా పెట్టుకోండి. ఇంత బొట్టు పెట్టుకోండి. ఆంజనేయ స్వామి బొట్టు కనబడితే గ్రహపీడలు ఏమీ చెయ్యవు. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ గ్రహస్థితి మీనరాశి వాళ్ళని ఏమీ చేయలేదు. ఖచ్చితంగా ఇవి 41 రోజులు